బార్‌లో మొదలైన బంధం. ఒక చిన్న పట్టణంలో నిషా అనే అమ్మాయి జీవించేది. ఆమె పరిస్థితులు చాలా కష్టమైనవి. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. స్టెప్ మదర్ ఆమెని పని మనిషిలా చూసేది. డబ్బుల కోసం నిషా ఒక బార్‌లో పని చేయాల్సి వచ్చింది. అక్కడికి ఒకరోజు ధనవంతుడు కొడుకు అర్జున్ వచ్చాడు. అతనికి తెలియకుండా డ్రగ్ కలిపిన డ్రింక్ ఇచ్చారు. ఆ ప్రభావంతో అతను నిషాకి దగ్గరయ్యాడు. కానీ ఆ దగ్గరితనం వెనక అసలు భావన ప్రేమే. ఆ రాత్రి వెళ్ళే ముందు అర్జున్ తన వేలు నుండి ఒక రింగ్ తీసి నిషాకు పెట్టాడు. ఈ రింగ్ చూసి ఈ రింగ్ చూసి ఎప్పుడైనా గుర్తుపడతాను. నేను బయటకు వచ్చాక నిన్ను తప్పకుండా వెతికి వస్తాను. అది ఆమె జీవితంలో ఆశ వెలిగించిన క్షణం. బార్‌లో మొదలైన బంధం. అధ్యాయం 2 మోసం, జననం. కొన్ని రోజుల తర్వాత నిషా గర్భవతి అయిందని తెలుసుకుంది. స్టెప్ మదర్ ఆమెను ఇంట్లో నుండి తిట్టి పంపించేసింది. ఆమె ఒంటరిగా జీవిస్తూ ట్విన్స్‌కి జన్మనిచ్చింది. ఒక బాబు, ఒక పాప. బాబు అసాధారణమైన మానసిక శక్తులు, సూపర్ విజన్ కలిగి ఉంటాడు. పాప తండ్రి వారసత్వంలో ఉన్న అరుదైన ఆరోగ్య సమస్యతో పుట్టింది. కానీ అర్జున్ ఇంట్లో అతని స్టెప్ మదర్ కుట్ర చేసింది. నాకు మనవడు కావాలి కానీ మనవరాలు అవసరం లేదు. మనవరాలు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసేయండి అని రహస్యంగా బాబుని తీసుకెళ్ళిపోతుంది. నిషాకి మాత్రం బాబు చనిపోయాడని అబద్ధం చెప్తారు. ఆమె గుండె పగిలిపోయింది. కానీ పాప కోసం బతకాల్సిందే కదా! అందు గురించని ఆవిడ ఎన్నో వర్కులు చేస్తా బతుకుతుంది. బార్‌లో మొదలైన బంధం పార్ట్ 3 తల్లిగా పోరాటం. పాప హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. డబ్బు కోసం నిషా ఉదయం ఆఫీస్ పని, మధ్యాహ్నం పిజ్జా డెలివరీ, సాయంత్రం పాంప్లెంట్ పంపిణీ, రాత్రి పాలు ప్యాకెట్లు అమ్మడం. రోజుకు 18 గంటలు పనిచేస్తుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఒకే మాట చెప్తుంది. నా పాప బాగుపడాలి అని. బార్‌లో మొదలైన బంధం పార్ట్ 4 ఇంకోవైపు అర్జున్ దగ్గర పెరిగిన బాబు తన సూపర్విజన్‌తో ఎప్పుడూ ఒక అమ్మాయి ఇబ్బంది పడుతున్న దృశ్యాలు చూస్తుంటాడు. అది అతని తల్లి అని తెలియకుండానే ఒకరోజు ఆఫీస్‌లో నిషా కంటెంట్ తప్పు సరిచేసి అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ టీమ్ లీడర్ ఆమెని డ్రింక్ పార్టీకి బలవంతం చేస్తాడు. అక్కడ ఒక వ్యక్తి ఆమెను దుర్వినియోగం చేయబోతున్న సమయంలో బాబు తన తండ్రిని అక్కడికి తీసుకొస్తాడు. నాకు సన్‌షైన్ రెస్టారెంట్‌లో ఐస్ క్రీమ్ కావాలి అని. అక్కడ అర్జున్ నిషాని చూసి షాక్ అయ్యాడు. ఎక్కడో చూసినట్టుంటుంది అని అతని మనస్సు చెబుతుంది. అతను ఆమెను రక్షిస్తాడు. బార్‌లో బదులైన బంధం పార్ట్ 5 నిజం బయటపడడం. బాబు తన సూపర్విజన్‌తో హాస్పిటల్‌కి వెళ్లి రిపోర్ట్ చూశాడు. అమ్మా! నువ్వే నా తల్లి. ఇది నా చెల్లి. అతను చెల్లిని హగ్ చేసుకొని మనమిద్దరం కలిసి అమ్మానాన్నలను మళ్ళీ కలుపుదాం అన్నాడు. దానికి ఆ చెల్లి కూడా ఒప్పుకుంటుంది. బార్‌లో మొదలైన బంధం. అధ్యాయం 6 ముగింపు. విలన్‌కు శిక్ష. విలన్ పార్టీ పెట్టి ఆమెను అవమానించిపోతాడు. కానీ ఈసారి అర్జున్ వచ్చి అందరి ముందు అతన్ని ఎక్స్‌పోజ్ చేస్తాడు. నిజం చెప్పు లేకపోతే శిక్ష కఠినంగా ఉంటుంది అనే గేమ్ ఆడిస్తాడు. అందరూ నిజాలు ఒప్పుకుంటారు. విలన్ జైలుకి వెళ్తాడు. గుర్తు ఒకరోజు గోల్డ్ షాప్‌లో నిషాను అవమానిస్తారు. అప్పుడు బాబు 100 షాపులు కొనేసి, నా అమ్మను అవమానించే హక్కు ఎవరికీ లేదు. అప్పుడు అర్జున్ ఆమె చేతిలో ఉన్న అదే రింగ్ చూస్తాడు. అతనికి అంతా గుర్తుకు వస్తుంది. నిషా పాతింటికి వెళ్తుంది. అక్కడ ఆమెను తిట్టి అవమానిస్తారు. అర్జున్ వచ్చి ఆ ఇల్లు ఆమె పేరు మీద రిజిస్టర్ చేసి, అవమానించిన వారిని బయటకు పంపిస్తాడు. అందరూ కలిసిపోయారు. పాప ఆరోగ్యం మెరుగైంది. బాబు తన శక్తులను మంచికి వాడుతున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నిషా మళ్ళీ గర్భవతి అవుతుంది. మళ్ళీ ట్విన్స్ పుడతారు. ఈసారి ఎవరు దూరం కాలేదు. హ్యాపీ ఫ్యామిలీ, హ్యాపీ ఎండింగ్.